హాయ్ అండి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 25 సాటర్డే రోజు వచ్చిందండి. ఇలా సాటర్డే రోజు కలిసి రావడం నాకైతే చాలా ఇష్టం అండి. సో మనం ముందు రోజే తులసి దళాలు సేకరించాలండి. ఎందుకంటే ఏకాదశి రోజు తులసి దళాలు అలా తెంపకూడదండి. నెక్స్ట్ ముందు రోజు నుండి నాన్ వెజ్ తినకూడదు. సాటర్డే రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని పూజాపీఠాన్ని ఏర్పరచుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలండి. నేనైతే ఏకాదశి పూజలో కంపల్సరీగా గౌరీమాతను పూజిస్తానండి. పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజించాక నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిని పూజిస్తానండి. వెంకటేశ్వర పూజలో కంపల్సరీ తులసి దళాలు పెట్టుకోవాలండి. నెక్స్ట్ 2 పిండి దీపాలు కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇలా నెలకు 2 టైమ్స్ వస్తాయి కదా, నేను సంవత్సరానికి 24 ఏకాదశులు కూడా సేమ్ ఇలాగే చేస్తానండి. ఈరోజైతే నేను పాలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ ఈరోజు నేను గోవిందనామాలు అండ్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు పారాయణ చేస్తానండి. సాయంత్రం కూడా మామూలుగా దీపారాధన చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ ద్వాదశి రోజు ఉపవాస విరమణ చేస్తాను.